కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే బ్యాచ్ కాదని మెడలో పుస్తల తాడు ఎత్తుకెళ్లే దండుపాల్యం బ్యాచ్ అని దుయ్యబట్టారు కేటీఆర్. సేలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉన్న 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు 1,50,000 వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. కిషన్ రెడ్డి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మళ్లీ మెట్రో పక్క రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్ లో. కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2,500 ఇస్తానడా? నెలకు 2,500 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్లు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇయ్యాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నుండి తెల్ల కార్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా? దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో గనక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు, ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే